నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఆఫీస్లో కొంతమంది అధికారులను అయితే నియమించుకున్నారు. అయితే వారిలో ఒక అధికారి మాత్రం వివాదాస్పదానికి గురయ్యారు. అసలు ఎందుకు అయ్యారు? మరిన్ని విషయాలు చర్చించడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు సార్ హియర్ విత్ us. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఆఫీస్లో కొంతమంది ఐఏఎస్ అధికారులను అట్లా నియమించుకున్నారు. సో వారిలో మాత్రం ఒక అధికారిని మాత్రమే టార్గెట్ చేసినట్టు అవుతుంది, వివాదాస్పదానికి గురైనట్టు. సో ఎందుకని అంటే ఒకటి ఏంటంటే, ఏ ముఖ్యమంత్రి అయినా కానీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన ఆఫీస్లో ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ వస్తాయి కాబట్టి వాటిని పరిశీలించడానికి సీనియర్ ఐఏఎస్ని నియమించుకుంటారు, ప్లస్ నమ్మకస్తులను నియమించుకుంటారు, విశ్వాసపాత్రలను కూడా నియమించుకుంటారు. ఆఫీస్లో ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీ తర్వాత సెక్రటరీస్ ఉంటారు. సో ప్రిన్సిపల్ సెక్రటరీగా రవిచంద్రన్ నియమించారు. ఆ తర్వాత సెక్రటరీగా ప్రద్యుమ్న అనే అతను ఐఏఎస్ని నియమించుకున్నారు. తాజాగా రాజమౌళి అనే అతను ఇంకొక అతను నియమించుకున్నారు, కార్తికేయ మిశ్రా అనే అతను ఇంకొక అతను నియమించుకున్నారు. ఇది సీఎం ఆఫీస్లో చేపట్టినటువంటి నియామకాలు. వీళ్ళల్లో ప్రద్యుమ్న నియామకం మినహా మిగిలినటువంటి వాటి అన్నీ కూడా కరెక్టేనో అనిపిస్తుంది. ఒక ప్రద్యుమ్న ఐఏఎస్ విషయంలోనే ఇప్పటికీ కూడా ఒక చర్చ నడుస్తుంది ఆయన నియామకం పట్ల. ఎందుకు ఆయన నియామకం పట్ల చర్చ నడుస్తుంది అని అంటే, ప్రద్యుమ్న గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏం చెప్తే అది చేయటంతో పాటు ఐఏఎస్ మార్గదర్శకాలని కూడా అతిక్రమించి రూల్స్కి ధిక్కరించి ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చేశారు అనేది ఒకటి వివాదం. రెండు, ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాలో ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీదనే వ్యతిరేకంగా పనిచేశారు అనేది ఇంకొకటి. ఆయన మొత్తం జగన్మోహన్ రెడ్డి హయాంలో చేపట్టినటువంటి పదవుల్లో చాలా వరకు మార్గదర్శకాల విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా చేశారనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైన అభియోగం. ఇదే ప్రద్యుమ్న గతంలో 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు సెక్రటరీగా పనిచేశారు. అప్పుడు ఆయన నిజాయితీగా ఉండేటువంటి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు 2019లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఇదే ప్రద్యుమ్న జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించినటువంటి ఐఏఎస్లో ఈయన ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే ఐఏఎస్ని ఐపీఎస్ని ప్రోత్సహించి దగ్గర పెట్టుకున్నారో వాళ్ళు అందరూ అవినీతి పరులు అనేటువంటి అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఉంది బలంగా. ఆ జాబితాలో ఇప్పుడు ఈయన కూడా ఉన్నాడు అనేది సోషల్ మీడియాలో బాగా గత వారం రోజుల నుంచి స్ప్రెడ్ అవుతున్నటువంటి న్యూస్. కాబట్టి ఈ ప్రద్యుమ్నని ఖచ్చితంగా సీఎం ఆఫీస్ నుంచి పంపించేసేయాలి అనేది ఒక డిమాండ్ నడుస్తుంది. ఈవెన్ ద్వివేది విషయంలో కూడా ఫస్ట్ ద్వివేదికి పోస్ట్ ఇచ్చి ఆయన్ని నియమించారు. కానీ ఆ తర్వాత సోషల్ మీడియాలో వచ్చినటువంటి న్యూస్ని బేస్ చేసుకొని, లేదంటే గతంలో ప్రద్యుమ్న ఏం చేశారు, ద్వివేది ఏం చేశారు, ప్రద్యుమ్న ఏం చేశారు అనే దాని మీద ఒక రివీల్ చేసుకొని, ద్వివేది 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడిని ఏం చేశారు, ఎలా అవమానించారు. ఆయన అప్పుడు ఎలక్షన్ కమిషనర్గా రాష్ట్రానికి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళి ధర్నా చేస్తే ఆయన ఛాంబర్ ముందు ఆయన లెక్క పెట్టకుండా ఆయన్ని నేల మీద కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడిని అవమానపరిచారు అనేది ద్వివేది మీద ఉన్నటువంటి ఒక అపప్రద. దాని కారణంగా వేసినటువంటి పోస్టింగ్ని కూడా వెనక్కి తీసుకొని ఆయన్ని నాన్ వోకల్ పాయింట్కి పంపించారు. అలాగే ఇప్పుడు ప్రద్యుమ్న కూడా, ప్రద్యుమ్న సీఎం ఆఫీసులో సెక్రటరీ అంటే కీలకమైనటువంటి పోస్టు. అక్కడ నమ్మకమైనటువంటి వాళ్ళు విశ్వాసపాత్రలు ఉండాలి. కానీ ప్రద్యుమ్న నమ్మకస్తుడు కాదు, జగన్మోహన్ రెడ్డి మనిషి అనేది ఒక ఆరోపణ ఆయన మీద. అదనంగా ఏంటంటే, ప్రద్యుమ్న సతీమణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ మెంబరు అనేది బయటకు వచ్చింది ఇప్పుడు. సో కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ మెంబర్గా ఉన్నటువంటి ఆమె
భర్త ప్రద్యుమ్న అలాంటి వ్యక్తిని సీఎం ఆఫీస్లో ఎలా పెడతారు అనేది తెలుగుదేశం పార్టీ క్యాడర్లో కానీ లీడర్లో కానీ సోషల్ మీడియాలో కానీ వెల్లువెత్తుతున్నటువంటి ఒక వైరల్ న్యూస్. సో ఇప్పుడు ప్రద్యుమ్నని సీఎం ఆఫీస్లో కొనసాగించాలా లేదంటే తొలగించాలా అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ఐఏఎస్లో ఎవరో ఒకరినైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు టాప్ లెవెల్లో ఉండే సీనియర్స్ ఎవరిని తీసుకున్నా కానీ 180 మంది జగన్మోహన్ రెడ్డికి తోటి అంటగాగి అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళే కనిపిస్తున్నారు. వాళ్ళలో సెలెక్టివ్గా ఎంచుకొని పని చేయించుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు మీద ఉంది. లేదంటే ఇప్పటికిప్పుడు ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళని సరెండర్ చేసినా కొత్త వాళ్ళని అయితే ఇవ్వరు. కాబట్టి ఉన్న వాళ్ళతో పని చేయించుకోవాలి కాబట్టి ప్రద్యుమ్నాన్ని నియమించుకున్నారు అనేటువంటి వర్షన్ ఒకటి వినిపిస్తుంది. అయితే ఈ లోపుగా చంద్రబాబు నాయుడు ఐఏఎస్లు కావాలని చెప్పి కార్తికేయ మిశ్రా అలాగే రాజమౌళి ఐఏఎస్ల గురించి ఆయన కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశారు. ఈ రాజమౌళి ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి క్యాడర్, అలాగే కార్తికేయ మిశ్రా ఢిల్లీ నుంచి వచ్చారు, ఆల్రెడీ జాయిన్ అయ్యారు. రాజమౌళి కూడా నిన్ననే జాయిన్ అయ్యారు, సోమవారం రోజు జాయిన్ అయ్యారు సీఎం ఆఫీస్లో. ఆల్రెడీ రవిచంద్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు. కాబట్టి ప్రద్యుమ్న అవసరం ఇప్పుడు సీఎం ఆఫీస్లో లేదు. కాబట్టి అతన్ని బయటికి పంపించేసేయాలి, ముఖ్యమైనటువంటి సీఎం ఆఫీస్లో ఉండటానికి లేదు. ఒకవేళ అతను ఉంటే కనుక సీక్రెట్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి చేరేటువంటి అవకాశం ఉంది. ప్లస్ అతని భార్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ మెంబర్గా ఉంది కాబట్టి కీలకమైనటువంటి ఫైళ్ళు కీలకమైనటువంటి పేపర్స్ చేరవేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. సో కాబట్టి ఇప్పుడు ప్రద్యుమ్న ఏ క్షణమైనా సీఎం ఆఫీస్ నుంచి పక్కకు తప్పించే అవకాశం ఉంది ఆయన్ని అనేది వినిపిస్తుంది. మరి పక్కకు తప్పించకపోతే కనుక ఇప్పుడు ఆయన మీద న్యూస్ ఇలా వస్తూనే ఉంటాయి అని చెప్పి మనం చెప్పొచ్చు. అంటే ఇప్పుడు చూసుకుంటే ప్రజామ్నాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారే సెలెక్ట్ చేసుకున్నారు కదా సార్. ఉన్న వాళ్ళల్లో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి, కొత్త వాళ్ళు వచ్చేంత వరకు ఉపయోగించుకోవాలి కాబట్టి ప్రద్యుమ్న నియామకం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ కార్తికేయ మిశ్రా వచ్చాడు, రాజమౌళి వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఆయన అవసరం లేకపోవచ్చు, ఆయన పక్కా తప్పించే అవకాశం ఉందని చెప్పి సచివాలయ వర్గాల్లో ఉద్యోగ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. సో ఆయన రేపా మాపా అన్నట్టు ఉంది, ఆయన బదిలీ ఎప్పుడైనా జరగచ్చు.